వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. ఒకరోజు పుస్తకానికి మొబైల్ ఫోన్ కి మధ్య గొడవ మొదలైంది. ఈ మనుషులంతా నిన్ను చూస్తూ నన్ను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. నన్నేం చేయమంటావు మిత్రమా? నేనేమి నీకన్నా తక్కువ కాదు. విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తాను. నేను అంతకన్నా ఎక్కువే ఇస్తాను. నేను ప్రజల తలరాతల్ని మారుస్తాను. ఒక్క తలరాతం కర్మ, నేనింకా చాలా మారుస్తాను. అదేంటో, నన్ను చూస్తే మనుషులు త్వరగా నిద్రపోతారు. నన్ను చూస్తూ వాళ్ళ నిద్రనే మర్చిపోతారు. నన్ను చదివిన వాళ్ళు శారీరకంగా మాత్రమే నిద్రపోతారు, కానీ వాళ్ళ మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. నన్ను చూసిన వాళ్ళ శరీరం మాత్రమే మెలకువగా ఉంటుంది, మెదడు మొద్దుబారిపోతుంది. నన్ను చదివే వాళ్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నన్ను అదే పనిగా చూస్తే చాలానే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నన్ను కేవలం మంచి కోసం మాత్రమే వాడుతారు. నాలో ఎంతో మంచి ఉన్నా చెడు కోసమే ఎక్కువ మంది వాడతారు. నేను అనేక సమస్యలకు పరిష్కార మార్గం బోధిస్తాను. నేను ఎన్నో సమస్యలని పరిష్కరిస్తాను. నేను ఒక మంచి మిత్రుడితో సమానం. నేను ఒక ఔషధంతో సమానం. మోతాదు మించితే ప్రమాదమే. అలా అవి రెండు వాదించుకుంటూ ఉంటాయి. మొబైల్ ఫోన్ వచ్చింది కదా అని పుస్తకాన్ని పక్కన పడేయలేము. అలా అని ఒక్క పుస్తకంతోనే అన్ని పనులు సాగవు కదా. దేని విలువెంతో గుర్తించి అంతవరకే వాటిని వాడుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.